అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించడం ప్రభుత్వ వైద్య వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అప్పట్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వైద్యులు సిబ్బందిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పలు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో పలు అక్రమాలు జరిగాయి. ఇన్పేషెంట్ల తప్పుడు లెక్కలు, మందుల వినియోగాన్ని రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయకపోవడం, లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహణ, రోజు ఎంతమంది రోగులకు భోజనాలు సరఫరా చేస్తున్నారో రికార్డుల్లో నమోదు చేయకపోవడం, రోగులకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు 2020 ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అప్పటి డీసీహెచ్ఎస్ తో పాటు 9 మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల బృందం గుర్తించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే తరువాత 4 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ఏసీబీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో జరిగిన ఏసీబీ తనిఖీలు, అప్పటి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిన ఏసీబీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన 22 మంది వైద్యులు, సిబ్బందిపై విచారణ చేయాలని ఆదేశించారు. ఈ విషయం రావడం చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో జరిగిన అవినీతి అక్రమాలపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2020లో ఏసీబీ సోదాలు జరిగాయి. అప్పుడు కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు అధికారులు. ఆ ఫైల్ ఇప్పటివరకు కూడా మూవ్ అవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని మూవ్ చేసింది కాబట్టి ఆ 22 మంది వ్యక్తుల మీద కూడా తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఈ చర్యకి వాళ్ళు బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ హాస్పిటల్ చూడగానే ఎంతో ధైర్యం, కానీ ఈ హాస్పిటల్ రాగానే జల్లు మన గుండె జారిపోయే విధంగా కేజీహెచ్కి వెళ్ళిపోయిన మాత్రం చక్కగా చీటీ రాసిస్తారు. మరి ఇటువంటి హాస్పిటల్ కట్టారు. ఒక హార్ట్కి సంబంధించింది కానీ, ఒక కిడ్నీ సంబంధించింది కానీ, ఏ పేషెంట్కైనా ఆపరేషన్ చేయడానికి కూడా ఎటువంటి వస్తువులు లేకుండానే ఈ హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇలాగే కొనసాగుతుంది. పేరుకే 100 పడకల హాస్పిటల్. ఎటువంటి చర్యలు కూడా ఇందులో ప్రజలకు ఎవరికి కూడా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి విచారణకు ఆదేశించడం శుభ పరిణామం అంటున్నారు పలువురు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వైద్యులు, సిబ్బందిపై శాఖపరంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 2020 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏసీబీ అధికారుల తనిఖీలో జరిగినటువంటి అక్రమాల అన్యాయాల యొక్క రిపోర్టునే 2025 జూన్ నాటికి బయటపడింది. అంటే ఇప్పటికే చాలా మంది రిటైర్ అయి ఉంటారు, కొంతమంది బదిలీ అయిపోయారు. అయినప్పటికీ ఎవరైతే బాధ్యులున్నారో, ఎవరైతే అన్యాయాలు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎన్టీఆర్ వైద్యాలయంలో 5 ఏళ్ల క్రితం జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలకు మంత్రి జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు హాస్పిటల్ కమిటీ డైరెక్టర్. ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు తీసుకున్న చర్యల్ని మేమైతే స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలోని ఈ వైద్యాధికారులు చేసిన తప్పుల్ని పర్యవేక్షణ సమయంగా అధికారుల తాలూకా ఇక్కడ పాలకుల తాలూకా పర్యవేక్షణ సమయంగా లేక ఆ రోజు అధికారులు తనకు ఇష్టసారంగా వ్యవహరించడం, ఇక్కడ రోగులుగా వచ్చిన రోగులు పట్టించుకోకుండా రోగుల తాలూకా అన్ని కూడా వాళ్ళ యొక్క అన్యాక్రాంతం చేయడం కూడా ఇక్కడ చాలా బాధాకరం. దీన్ని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద తగిన చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషకరం. మరోవైపు ఇప్పటికీ కూడా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా మార్చినప్పటికీ పడకలు, సరైన వసతులు లేవంటున్నారు రోగుల బంధువులు. వైద్యం అందించే వైద్యులు కూడా సకాలంలో రారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి ప్రజలకి అసలు వైద్యం అనేది అందట్లేదు. రాత్రి 8 అయితే చాలు రెఫరల్ హాస్పిటల్ గా పేరు పొందింది అనకాపల్లి ఆసుపత్రి. కేజీహెచ్ కి రెఫర్ చేస్తుంటారు. ఇక్కడ మన ప్రసూతి గదుల దగ్గర వేచి ఉండే మాలాంటి సామాన్యమైన వ్యక్తులైతే ఇంకా రాత్రి దోమలతో పాటు చచ్చిపోవాల్సిందే. కనీసం ఒక ఫ్యాన్లు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా ఆసుపత్రి ఉన్నది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా బర్నింగ్ వార్డు ఉండవలసిన ఈ హాస్పిటల్లో బర్నింగ్ వార్డు లేదు.
సెకండ్ ఏంటంటే NH5 ఎక్కువ కలిగినటువంటి ఏరియా ఉన్నటువంటి హాస్పిటల్ ప్రధానం ఇక్కడే ఉంది. యాక్సిడెంట్లు కూడా చాలా విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఉన్నటువంటి ఆర్థోపెడిక్ ఒక్కరు కూడా ఇక్కడ వైద్యం అందించడానికి సరిపోరు, వాస్తవానికి సరిపోరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలి. రెండో అంశం ఏముంటుందంటే మౌలికమైన సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కూడా అందించాలి. వైద్యుల మీద ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు, ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, వైద్యులకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన 22 మంది వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమంటున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు. వైద్య పరీక్షలతో పాటు స్కానింగ్ సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.